కానీ ఒక చిన్న స్పెషల్ ఏంటంటే ఈ సినిమాకి, నాకంటే కూడా ఈ సినిమాని నమ్మిన ఒక మనిషి డయస్ మీద ఉన్నారు, ఆయన శిరీష్ గారు. ఓకే అండి. సో ఎప్పుడు నేను డల్గా ఉన్నా, ఎప్పుడున్నా కానీ అరే అన్నం ఉడికిందా లేదా తెలియాలంటే మెతుకు చూస్తే చాలరా, నువ్వు ఆ సీన్ చూసావు కదా, ఆ సీన్ తీసావు కదా, అది చాలు అని నిజంగా వెన్ను తట్టి ఈ సినిమాని ముందుకు తోశారు. రాజుగారు అంటే యాక్చువల్గా రాజుగారు ఒక మొన్న ఇంటర్వ్యూలో చెప్పారని నాకు ఎవరో ఫార్వర్డ్ చేశారు. అంటే మా మీద వదిలేస్తారు, అదేంటంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎక్కడ నిలబెట్టుకోలేకపోతామనే భయమే నన్ను ముందుకు నడిపిస్తుంది. రాజుగారు నేను ఇప్పటివరకు అయితే డిసప్పాయింట్ చేయలేదు, చెయ్యాను అని అనుకుంటున్నాను 100%. కానీ ఆయన వేరే బిజీ వల్ల ఈ సినిమాకి కేటాయించకపోయినా శిరీష్ గారు ఎప్పుడు మా యోగక్షేమాలు కడుక్కొని మాకు కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేసి ఈ సినిమాని మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యడానికి కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేసేసారు. దెన్ నితిన్ బ్రో, నేను నితిన్ డార్లింగ్ అంటాను, డార్లింగ్ డార్లింగ్ అని పిలుచుకుంటాం. ఎప్పుడో నేను పని చేయాలి, చేయలేకపోయాను, బట్ ఈ సినిమాతో కుదిరినందుకు నాకు చాలా థ్యాంక్స్. ఒక అన్కండిషనల్ సపోర్ట్ అని అంటే ఏమైనా చెప్పొచ్చు, టైమింగ్ వైజ్ కానీ, వర్క్ వైజ్ కానీ, క్యారెక్టర్ వైజ్ కానీ, లెంత్ వైజ్ కానీ, అన్నిట్లలో ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు నాకు. మీకు అందరికీ తెలుసు, చిన్న ఇంజురీ కూడా అయింది, అది ఇంకా రికవరింగ్లో ఉంది. మళ్ళీ ఏం చేసినా కానీ ఇంజురీ అది బయటకు వస్తుంది. ఒక డిఫరెంట్ అవతారంలో మాత్రం నితిన్ని చూస్తారు, నితిన్ డార్లింగ్ని. లయ గారు ఫ్రమ్ ద టాప్. లయ గారు ఆవిడ చెప్పారు 10 years అని, నిజంగా కూడా ఆవిడ 2 years సిన్సియర్గా ఇక్కడే ఉండిపోయారు. సో నేను ఏంటంటే థ్యాంక్స్తో పాటు ఐ వాంట్ టు టెల్ సారీ టు అవర్ ఫ్యామిలీ, వాళ్ళ కిడ్స్కి, వాళ్ళ శ్రీ గారికి, అందరికీ. షీఈస్ బీన్ లాక్డ్ ఫర్ 2 years హియర్. షీ డిడ్ ఎవ్రీథింగ్ అండి. ఆవిడ ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో, ఒక క్యారెక్టర్ కోసం ఏం చేయగలగాలో చేశారు ఆవిడ.